ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి వీక్షించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరిగే సంఘటనలు కొత్త అంశాలను ప్రధాని మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటారు। అందుకే ఇలాంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వీక్షించాలన్నారు। బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన శాంతికుమార్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42% వరకు పెంచడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని అన్నారు। అయితే ముస్లింలకు 10% కేటాయింపుని మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు। బీసీ రిజర్వేషన్లు పెరగడం ఆనందం కానీ ముస్లింలకు ప్రత్యేకంగా 10% కేటాయించడం మాత్రం సమంజసం కాదన్నారు। రాష్ట్రంలో యూరియా కొరత లేదని పంపిణీలోనే సమస్య ఉందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు। రైతులను మభ్యపెట్టకుండా సరైన విధంగా ఎరువుల పంపిణీ జరగాలని శాంతికుమార్ డిమాండ్ చేశారు। मैं राष्ट्र से महर्षि वाल्मीकि जयंती हम सब जानते हैं। महर्षि वाल्मीकि भारतीय संस्कृति के कितने बड़े आधार हैं। ये महर्षि वाल्मीकि ही थे जिन्होंने हमें भगवान राम की अवतार कथाओं से इतने विस्तार से परिचित करवाया था। ఈరోజు ఈ నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడానికి కనిమెట్ట గ్రామం కొత్తకోట గ్రామీణ మండలం దాదాపు 100 మంది దాకా వీక్షించడం జరిగింది। మన్ కీ బాత్ లో అభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు, మన దేశస్తులు మన పౌరులు కనుక్కున్న కొత్త విషయాలను, అమలుపరిచిన కొత్త కార్యక్రమాల గురించి ప్రధాని గారు ముచ్చటిస్తూ భారతీయులందరితో పాల్పంచుకుంటారు। ఈ కార్యక్రమం ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కానీ ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్క పౌరుడి యొక్క అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి జరిగే మాట ఇది। దేశంలో ఐకమత్యం పెంచే కార్యక్రమం ఇది। ప్రధానమంత్రి గారి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 125 అయిపోయాయి। ఈ రోజు జరిగిన కార్యక్రమం 126వ। ప్రపంచంలోనే ఇలాంటి రేడియో కార్యక్రమం ఏ దేశ నేత కూడా ఇన్ని కార్యక్రమాలు చేయలేదు। అలాంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాధించారు। దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి గొప్ప విషయాలు జరిగినా, మంచి విషయాలు జరిగినా అది దేశ ప్రజలందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం। కాబట్టి మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు తప్పకుండా వీక్షించి చూసి విషయాలని తెలుసుకొని మన దేశం గురించి, మన దేశ ప్రజల గురించి, మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మనం కూడా వాటి నుంచి తెలుసుకొని అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టిన లక్ష్యం 2047కి వికసిత భారత్, దాన్ని సాధించడానికి ఇది ఎంతో ఉపయోగకరం। కాబట్టి మనమందరం కూడా మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి। అప్పుడే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం పూర్తి అవుతుంది, మన యొక్క దేశం యొక్క లక్ష్యం పూర్తి అవుతుంది। కాబట్టి అందరితో మరొకసారి మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి। మీ బంధువులు, స్నేహితులందరినీ కూడా వీక్షించేలా చూడండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి। ఇకపోతే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంది। రిజర్వేషన్లు
మతం పేరు మీద ఇవ్వకూడదు, ఇందులో 10% ముస్లింల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇది వ్యతిరేకిస్తూనే ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆర్టికల్ 243 ప్రకారంగా ఇది ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు, వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ కావాలని బీసీలందరూ బీజేపీకి దగ్గర అవుతున్నారని, వాళ్ళని దూరం చేయాలనే దురుద్దేశంతోనే బీజేపీ సహకరిస్తలేదని నెపం మోపాడు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి తనే అసెంబ్లీలో పాస్ చేసి ఇదే ఆర్టికల్ ప్రకారంగా జీవో కూడా విడుదల చేశారు. అది సవ్యంగా ముందుకెళ్తుందని మేము భావిస్తున్నాం. ఇకపోతే యూరియా విషయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తనే కామారెడ్డిలో చెప్పాడు, ఇది పంపిణీ సమస్యే కానీ సప్లై సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి దండిగా యూరియా వచ్చింది, కానీ డిస్ట్రిబ్యూషన్ లో అవకతవకల వల్లనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. నాగర్ కర్నూలులోనేమో కాంగ్రెస్ వాళ్లే దాన్ని బ్లాక్ చేసి అమ్మినట్టు ఏసీబీ కేసులు పెట్టింది. మహబూబాబాద్ లోనే కావాలని డిస్ట్రిబ్యూషన్ అసమర్థత వల్లనే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. మరి మిగతా జిల్లాలో ఎక్కడ ఎందుకు జరగట్లేదు? కాబట్టి ఆ విషయం గమనించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఎక్కడ కూడా సప్లైలో లోపం లేదు, కానీ పంపిణీ వల్లే లోపం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో విన్నవించారు. కాబట్టి రైతులందరూ ఇది గమనించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేసినట్టు మనం చూసుకోవాలి. యూరియా దండిగా ఉంది, ఇక్కడ కొరత లేదు. భారత్ మాతాకి జై.